ఇప్పుడు కేవలం ఒకటే ఒక ఉద్యమం ఉంది, అది బీసీ ఉద్యమం. ఈ బీసీ ఉద్యమం ఒకరి చేతిలో ఉన్నదని కాదు, ప్రతి ఒక్కరి చేతుల్లో ఊళ్ళలో అగ్గి మంటేసినాం. దాన్ని ఎవరు కూడా ఆపనిక ఛాయశక్తులు కూర్చేస్తే ఆవదు. కాబట్టి మనమంతా సంఘటితమై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేపించి మనము పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టే వరకు అందరం ఐక్యమత్యంగా పనిచేసి మన రిజర్వేషన్లు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించారు, సంతోషం. మీరు చెప్పినట్టే విద్య రాజకీయాల్లో కూడా మాకు 42% వచ్చే వరకు ఏ ఉద్యోగ ప్రకటనలు కూడా ఇవ్వకూడదు. ఇస్తే మామూలుగా ఉండదు చెప్తున్నాం. ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేశారో మాకు కూడా 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేసేదినే ఉద్యోగ ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం. దీనికి మీరు సానుకూలంగా ఉండి వెంటనే 42% ఏర్పాటు చేసి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్. థ్యాంక్ యూ బడే సార్.